అడవిలో ఒక భయంకరమైన ఒక హౌస్ ఉంటుంది. అయితే అది చాలా ఏళ్ల నుంచి పాతబడిపోయి ఉంటుంది. అందులోని ఒక మోహిని అనే ఒక దెయ్యం ఉంటుంది. ఆ మోహినిని అందులోనే బంధించిన వల్ల అందులోనే అలా ఉండిపోతుందన్నమాట. అయితే తన నుంచి శక్తులు కొన్ని తీసుకోవాలని ఒక వ్యక్తి కొన్ని పుస్తకాలు చదివి అక్కడికి వచ్చి కొన్ని మంత్రాలు చదువుతారు. అప్పుడు ఆ మోహిని వస్తుంది. ఆ మోహిని చూడడానికి వెనక్కి వంగుతుంది. కాళ్ళు చేతులు అన్నీ ముడుచుకొని మెడ సైడ్కి ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది ఆ మోహిని. అయితే ఆ మోహినిని పిలుస్తాడు. తను బయటికి వస్తే ఆ వ్యక్తి, నాకు కొంత శక్తి కావాలి, మీ దెయ్యాల్లో ఉన్న శక్తి అంతా నాకు వచ్చేలా చెయ్యు, నీ గుండె అక్కడ బందీగా ఉంది కదా, నేను దాన్ని విముక్తి చేస్తాను, నాకు కొన్ని శక్తులన్నీ ఇవ్వు అనేసి ఆ వ్యక్తి అంటారు. కానీ మోహిని దెయ్యం కదా, ఎలా వదులుతుంది? అందులోని తను లోన బందీగా ఉంటే కొన్ని మంత్రాలు చదివి బయటికి రప్పించారు. వచ్చిన వెంటనే ఏమి చేస్తుంది? ఎంతో దాహంగా ఉన్న తను బయటికి వచ్చేసరికి ఆ వ్యక్తిని చంపేసి రక్తం తాగేసి అక్కడే అతన్ని వదిలేసి అందులోంచి బయటికి వచ్చి ఆ పాతబడ్డ హౌస్ అంతా నీట్గా చేసేసి, ఎవరైనా అడవికి వస్తే చీకటి అయితే ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళ రక్తాన్ని నేను తాగేస్తాను, ఈలోగా జంతువుల యొక్క రక్తాన్ని తాగుతాను అనేసి అక్కడే ఉండిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మరొక స్టోరీలోకి వెళ్తున్నా. అయితే ఫ్రెండ్స్ అందరూ ఉంటారనమాట. ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్. తనతో పాటు గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలిని వాళ్ళ తమ్ముడిని కూడా వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. అక్క, మనము సెలవులు ఇస్తున్నాం కదా అంటే వీళ్ళు ఎగ్జిబిషన్కి వెళ్తారన్నమాట. ఎగ్జిబిషన్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే తన తమ్ముడు మీదకి రంగులరత్నం మీదకి ఎక్కిపోతాడు. ఒరే, నువ్వు అంత మీదకి ఎలా ఎక్కిపోయావురా, నీకు భయం కదా అనేసి అలా అక్క అంటుంది. దానికి అంటారు, లేదక్క, నేను మీదకి ఎక్కలేదు, ఒక ఆంటీ వచ్చి నన్ను ఎక్కించి తీసుకెళ్లారు, తర్వాత ఆంటీ ఏమైందో తెలీదు, నాకైతే కనిపించలేదు, తర్వాత నేను అంత ఎత్తుగా ఉండేసరికి కళ్ళు తిరిగి అందులోనే పడిపోయాను అనేసి అంటే, సరేరా, నువ్వెప్పుడు అలా వెళ్ళకు, మాతోనే ఉండాలి అనేసి అంటుంది. సరే అక్క అనేసి అంటారు. అక్క, ఆ ఆంటీ చెప్పారు అక్కడెక్కడో ఒక అడవి ఉందంట, అక్కడ ఒక హౌస్ ఉందట, చాలా బాగుంటుంది అని చెప్పారు. అవునా, ఏ ప్లేసు అంటే ఆ ప్లేస్ చెప్తారు. ఓ, ఆ ప్లేసా, నేను దాని గురించి అయితే చిన్నప్పుడు విన్నాను, చాలా బాగుంటుంది అనేసి. ఆ హౌస్, అందులో ఒక ఆంటీ అవుతాడంట, మనకి అమ్మాళ్ళ ఫ్రెండే అంట తను, ఆ ఆంటీ అక్కడ ఉంటాడు అనేసి అన్నారు. అలాగా, అయితే మనము ఆంటీ దగ్గరికి వెళ్దామా, ఆ అడవంతా చూద్దామా? సరే అనేసి తన బాయ్ ఫ్రెండ్ కూడా రమ్మంటుంది. వస్తాను, మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ ఉంటాను, సరే వస్తాను అని వాళ్ళ అమ్మకి చెప్పకుండా వీళ్ళందరూ బయలుదేరిపోతారు. అలా బయలుదేరి వెళ్ళినప్పుడు ఈ సంగతి అక్కడ ఒక పిల్లవాడు చూస్తారు. మీరందరూ ఎక్కడికి వెళుతున్నారు అంటే, ఇలా అడవికి అక్కడికి వెళ్తున్నాము, ఈ సంగతి అప్పుడే చెప్పకు ఇంట్లోని, తర్వాత చెప్దువు, ఇప్పుడు మేము బయలుదేరిపోతున్నాం కదా అనేసి చెప్పేసి వెళ్ళిపోతారు. అయితే ఆ అమ్మాయి పేరు శాలిని, అబ్బాయి పేరు రాజ్. అయితే శాలిని ఇలా చెప్పేసి తన చెల్లెల్ని తమ్ముళ్ళతో పాటు తన బాయ్ ఫ్రెండ్తో వెళ్తారు అన్నమాట కారులోని. అలా కారులో సరదాగా వెళుతూ ఉంటుంటారు. అంతే వీళ్ళు ఒక అబ్బాయి మటుకు ఈ స్టోరీ ఒకటి అడవి గురించి రాశారు కదా, ఈ స్టోరీ గురించి చెప్తూ ఉంటారు. అయితే తన తమ్ముడికి, అక్క ఇక్కడ కారు ఆపక్క, అర్జెంటు, నేను వాష్రూమ్కి వెళ్ళాలి అనేసి అంటారు.
ఒరే, ఈ అడవిలో వాష్రూమ్కి ఎట్రా బాబు, చీకటైపోతుంది, ఇక్కడికైతే అస్సలు వెళ్ళకూడదు అనేసి అంటే, అయితే ఇందులోనే వెళ్ళమంటావా ఏంటి, ఓడినాయన వద్దులే ఆపుతాము అనేసి అంటారు. అప్పుడు ఆ పిల్లవాడు అంటారు, వద్దు వద్దు, ఈ బుక్లోని ఇక్కడ దెయ్యాలు ప్లేసు, ఇక్కడైతే అస్సలు ఆపొద్దు అనేసి ఉంది, ఏటా అయితే ఇక్కడ పోసిమంటావా ఏంటి అనేసి ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఈలోగా తెల్లని ఆకారము ఇలా కారు ముందుకు వచ్చేసరికి వెంటనే బ్రేక్ వేస్తారు. ఆ బ్రేక్ వేస్తే చూసేసరికి ఎవరు కనిపించరు. ఏమిటి అని చూసేసరికి అక్కడ కారుకి తెల్లని ఎంట్రుకలు దొరుకుతాయి. ఏమిటి ఇలాగా తెల్ల ఎంట్రుకలు, అదే మనం ఇంటి దగ్గరికే వచ్చేసామే, కరెక్ట్గా ఇక్కడే ఆగిందే కారు అంటే, లేదు అక్క, ఇదేదో దెయ్యాల ప్లేసు, ఇక్కడైతే మనం ఉండకూడదు, ఈ హౌస్ కూడా మాయే అయి ఉంటుంది, ఆంటీ హౌస్ కాదేమో, మనం వెళ్ళిపోదాము ఇక్కడి నుంచి, అబ్బా ఉండురా అనేసి అంటారు. ఈలోగా తను వస్తారు. హాయ్ శాలిని, నువ్వు వస్తున్న సంగతి తెలిసింది, మీ అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఓహో, అమ్మకు అప్పుడే తను చెప్పేసిందా ఏమిటి, రండి రండి లోనికి అనేసి అంటే, ఓకే ఆంటీ, ఎప్పుడో చూశాను కదా, మీ ఫేసు సరిగా గుర్తులేదు అనేసి అంటుంది. అలాగా అమ్మ, సరే రా రన్ అనేసి అంటుంది. ఈలోగా మోహిని అనుకుంటుంది, ఆహా, వీళ్ళందరి రక్తాలు రోజుకొకటి తాగేయచ్చు, కొన్ని రోజుల వరకు హ్యాపీగా ఉండొచ్చు అనేసి మనసులో అనుకుంటుంది. రండి రండి లోనికి అనేసి వెళ్తారు. అక్కడ ఒక నుయ్యి చూస్తారు. చూసేసరికి అది చాలా వింతగా ఉంటుంది, అదొక కలర్లో. అంటే ఏమిటి ఈ నుయ్యి ఏంటి, లోన ఎంత వింతగా ఉంది కలరు, అది బొమ్మ నాయన, అలా బొమ్మది గీసేలాగా నుయ్యిలో పెట్టేసాం, అందులో వాటరే ఉండదు, మరి నీళ్ళకేలాగా అంటే వేరే నువ్వు బోర్ తవ్వించాము, అది లోను ఉంటుంది, అందుకే ప్రాబ్లమే లేదు, రండి రండి లోనికి అనేసి అంటుంది. సరే అనేసి లోనికి వెళ్తారు. సరే, బాగా చీకటి అయిపోయింది కదా, మీకు ఐటమ్స్ అన్నీ వండేశాను, అదేంటి అమ్మ ఇప్పుడే చెప్పింది అన్నారు కదా ఆంటీ. అవునమ్మా శాలిని, అమ్మ ఇప్పుడు చెప్పింది, మా పనోళ్ళు కూడా ఇంకా వెళ్ళలేని వల్ల వాళ్ళతో బేవేగా ఒక్కొక్క వంట వండేసాను అనేసి అంటే, ఆహా థ్యాంక్స్ ఆంటీ అంటారు. సరేనమ్మా శాలిని, చాలా నెలయింది, ఎప్పుడో చిన్నప్పుడు నా దగ్గర చూచావు, నువ్వు నా దగ్గరే పడుకో అనేసి అంటే, సరేనా ఆంటీ అని అంటుంది. వీళ్ళందరూ ఆ రూమ్లో, నువ్వు ఆ రూమ్లోని పడుకోండి, బాయ్స్ ఒక రూమ్ గర్ల్స్ ఒక రూమ్ అని అంటారు. సరే, ఈ ఫుడ్ అంతా తినండి అనేసి అంటుంది. సరే అనేసి ఫుడ్ అంతా తింటారు. ఆంటీ నాకు ఇంకా చాలు, చేయి కడుక్కుంటాను అనేసి అంటే, సరే అయితే అదిగో అటువైపు ఉంది వాష్రూమ్, వెళ్ళి కడుక్కో అనేసి అంటుంది. సరే అని అటు అలా వెళ్తుంటే, ఎక్కడ కడుక్కోను, వాష్రూమ్ ఎక్కడ కనిపించట్లేదే అని వెళ్ళేసరికి ఆ రూమ్లో నుంచి ఏదో వెలుతుల్లా అనిపిస్తుంది. ఏమిటి అక్కడ చూస్తే ఏదో వెలుతుల్లా ఉంది, బహుశా అక్కడ ఉందేమో అనుకుని వెళ్తుంది. ఈలోగా అక్కడ చేయి కడుక్కొని చూసేసరికి అక్కడ ఏళ్ళతోని ఏవో వింతగా అంతా కనిపిస్తుంది. ఏమిటుంది లోనికి అనేసి ఆ లోనికి వెళుతుంది. వెళ్ళేసరికి అక్కడ అన్ని ఏళ్ళతో ఉన్నవన్నీ ఉంటాయి. అక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉంటారు. చూసి గట్టిగా భయం పడిపోయి అరుస్తుంది. ఈలోగా ఎదురుగా 2 చిన్న పిల్ల దెయ్యాలు ఉంటాయి. చూసి తను తట్టుకోలేక సృహకోలి పడిపోతుంది అక్కడే. అయితే ఈ రాజు వీళ్ళందరూ భోజనం చేసి, సరేనండి మేము పడుకుంటాము, శాలిని అయితే ఎక్కడ ఉంది ఏమిటి అనేసి అనుకుంటూ ఇలా రూమ్లోకి వెళ్తారు. రూమ్లోని మళ్ళీ ఒక వింత దెయ్యం చూస్తారు. ఇది చూసి భయం పడతారు. అదిగో అక్కడ దెయ్యం ఉంది అని అంటే, నువ్వు చూసావా? అవును నేను చూశాను, నేను కూడా చూశాను, అక్కడ ఏదో కనిపించి మళ్ళీ మాయమైపోయింది, మనం ఇక్కడ ఉండవద్దు, మనం వెళ్ళిపోదాము, ఇదేదో భయంకరమైన ప్లేసులాగా ఉంది అనేసి అంటారు. సరే ముందు ఆంటీ ఏం చేస్తుంది చూద్దాము అని చూస్తుంటే ఆవిడ మీదకి అలా ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఉంటూ చూసేసరికి వెంటనే తను లోనికి వచ్చేసి, ఇది మనం భయంకరమైన ప్లేసే, నువ్వు చెప్పింది బుక్లో చూసినట్లుగానే ఉంది, మనమైతే ఇక్కడ నుంచి ఎలాగైనా సరే వెళ్ళిపోవాలి అనుకుంటారు. అవును, కానీ ఎలాగ వెళ్ళిపోతాము, ఇప్పుడు మనము అది దెయ్యంగా ఉంది, తప్పించుకోవడం కష్టం కదా అనేసి అంటాడు.
అవునురా, చాలా కష్టమే, కానీ మనం తప్పించుకొని వెళ్ళాలి పద అనేసి మిల్లిలాగా బయటికి వస్తారు. హహహ, ఎక్కడికి వెళ్తారా ఈ మోహినిని వదిలేసి? ఈరోజు మీరు ఒకరు నాకు ఆహారమే. ఈ అడవిలోని నన్ను మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వచ్చేస్తాను అని అంటుంది. ఆ తర్వాత తను వెనక్కి వంగి కాళ్ళు చేతులు వంకరగా చేసుకొని మెడ సైడ్కి తుప్పేసి వాళ్ళని చంపుటకు వస్తూ ఉంటుంది. వీళ్ళు తప్పించుకుంటూ పరిగెడుతూ ఉంటారు. వెంటనే తను మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తుంది. ఏమిటి ఇది ఇలా వెళ్ళిపోయింది, క్షణంగా చంపేస్తాను అన్నది ఏం కదా అని అనుకుంటారు. వెంటనే మనం డోర్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలని బయటికి వచ్చేస్తారు. అలా బయటికి వచ్చేసరికి రాజు నుంచి, అవును శాలిని లేదేంటి? సరే మీరు ఎట్టి పరిస్థితుల్లోని లోనికి అయితే రాకండి, నేను శాలిని తీసుకొస్తాను అని అంటే, వద్దు వద్దు అది చంపేస్తుంది, మీరు వద్దు వెళ్ళవద్దు అనేసి అంటే, మీరు ఉండండిరా, శాలిని ఉండిపోయింది, తను వదిలేసి ఎలా వెళ్ళిపోతాము అనేసి అంటారు. ఈలోగా తను మళ్ళీ లోనికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఏంటి ఎక్కడ ఉంది అనుకొని చూసుకుంటూ చివరి వరకు వెళ్ళింది కదా అని చివరి వరకు వెళ్తారు. వెళ్ళి అటువైపు చూస్తే ఏళ్ళు మొక్కలు అన్నీ కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళేసరికి శాలిని అక్కడ చనిపోయిన వ్యక్తి దగ్గరే కలుపుని పడిపోయి ఉంటుంది. వెంటనే శాలిని లేపుతూ ఉంటారు. శాలిని లెగు 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 అనేసి అంటారు. దానితోని శాలిని వెంటనే లేచి ఇలా భయంగా చెబుతుంది, లేపద మనం ముందు తప్పించుకొని వెళ్ళాలి, ఆవిడ మీ ఆంటీ కాదు దెయ్యము, మనం తప్పించుకొని వెళ్ళాలి పద అనేసి అంటుంది. సరే రాజు అనేసి ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు. అయితే అటు వెళ్ళింది మళ్ళీ ఇలాగా వచ్చేస్తుంటుంది. వచ్చేస్తూ ఉంటే వీళ్ళు తప్పించుకొని శాలిని నువ్వు పారిపో, నేను ఉంటాను అంటే, లేదు రాజు నువ్వు ఉండాలి, నిన్ను వదిలి నేను వెళ్ళను అంటే, లేదు వెళ్ళు వెళ్ళు అనేసి అంటారు. ఈలోగా శాలిని చంపుటకు నోరది చాపేసి నాలిక పెద్దది చేసుకొని మళ్ళీ అది వెనక్కి వంగుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. వెంటనే శాలిని పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది. రాజు కూడా వెళ్తూ ఉంటే వెంటనే తను మళ్ళీ మామూలుగా ఉండి అక్కడ డోర్ వేసేస్తుంది. శాలిని అయితే తప్పించుకొని బయటికి వచ్చేస్తుంది. రాజు అయితే లోన్ ఉండిపోతారు. ఈలోగా ఈ సంగతి తన తల్లికి తెలిసి కారులోంచి వస్తుంది. అయితే తినేంచి రాజు ఉండిపోయాడు, రాజు రాజు అనేసి అరుస్తూ ఉంటుంది. ఈలోగా వీళ్ళు తమ్ముళ్ళు వీళ్ళందరూ తప్పించుకొని బయటికి వచ్చేస్తారు. వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోతారు. అలాగ వెళ్ళిపోయాక ఆ మోహిని ఫస్ట్ అక్కడ మాయమైంది కదా, ఆ మాయము అయ్యి మళ్ళీ అక్కడ వాళ్ళని చంపుటకు ఎలా ఎగురుతూ ఉంటుంది. అలాగా వీళ్ళెవరూ దొరకరు. ఒకరు వాటర్లో పడిపోతారు. ఆ మాయ ఎగురుకుంటూ వస్తుంటే లోనికి వెళ్ళి ఉంటారు. తర్వాత మాయ మళ్ళీ వెళ్ళిపోవడంతో బయటికి వచ్చి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. అలాగా ఒక్కొక్కరు మాయను చూసి తప్పించుకుంటూ వస్తుంటారు. అలాగా ఎంత తప్పించుకున్నా తను అలా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఈలోగా మాయ మోహిని క్షణంగా మాయమైపోతుంది. మాయమైపోయి మళ్ళీ ఇక్కడ వీళ్ళిద్దరూ బయటకు తప్పించుకొస్తారు కదా, ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది అనమాట. ఆ ప్రత్యక్షము అయ్యాక వీళ్ళందరినీ చంపుటకు మళ్ళీ వీళ్ళ రక్తం తాగడానికి చూస్తుంది. ఈలోగా తప్పించుకుందామని చూసిన ఆ పిల్లలందరూ మళ్ళీ ఆ ఏళ్ళ దగ్గరే బందీ అయిపోయి ఉంటారు. కానీ ఏం చేయని అంటే వీళ్ళకి అయితే అర్థం కాదు. అప్పుడు ఇక్కడ రాజు పోరాడుతూ ఉంటారు. ఈలోగా శాలిని తల్లి వచ్చి రాజులో ఉండిపోయారు అంటారు. మరి చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళు బయటని ఎక్కడున్నారో తెలియదు అనేసి అంటారు. సరే సరే నువ్వు రా, అటు వెళ్ళొద్దు అనేసరికి డోర్ అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి రాజు కళ్ళు వింతగా అయిపోయి కిందకి పడతాడు. రాజు అని దగ్గరికి వెళ్ళబోతుంటే, వద్దు వద్దు వెళ్ళవద్దు, తనని ఆ మోహిని తన మంత్రం ద్వారా దెయ్యంగా చేసేసింది, ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నీ రక్తం కూడా తాగేస్తుంది అంటారు. మరి ఎలాగా రాజుని అనేసి అంటూ ఉంటుంది. అలాగ చూస్తూ ఉంటారు. ఈలోగా
వీళ్ళు ఏళ్ళ దగ్గర బందీగా ఉంటారు కదా, అక్కడ ఈ బుక్ చదువుతున్న ఆ పిల్లవాడు ఈ ఏళ్ళ నుంచి ఎలాగైనా తప్పించుకొని అక్కడ ఏదైనా ఆయుధం దొరికితే అక్కడ చూడండి హార్ట్ ఉంది కదా, ఆ హార్ట్నే పొడిచేస్తే ఆ మోహిని చనిపోతుంది అనేసి అంటారు. అలాగా ఏది హార్ట్ ఎక్కడ ఉంది అనేసి అంటారు. అల్లదిగో చూడు అక్కడ కలర్ వింతగా కనిపిస్తుంది కదా, అదే హార్ట్ అయి ఉంటుంది అనేసి అంటారు. కానీ మనం ఎలా తప్పించుకుంటాము అనేసి అంటారు. వీరిద్దరూ తప్పించుకోవడానికి ఆ ఏళ్ళ నుంచి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అక్కడ మోహినిని చంపడానికని వీళ్ళు అక్కడ కత్తి తీసుకుని మోహిని మెడకి విసురుతాడు. వెంటనే తలకాయ కింద పడిపోతుంది. అయితే పదం మోహిని ఇంక చనిపోయినట్లే, పదం మనం మన వాళ్ళని చూసుకుందాము అనేసి అంటారు. రాజుని అయితే కొద్దిసేపు ఇక్కడ ఉంచేద్దాము, తర్వాత మనం చూద్దాము అనేసి అంటారు. ఈలోగా మోహిని మళ్ళీ తన తల తీసుకొని తన మెడకి పెట్టుకొని ఇవాళ మీ ఇద్దరిలో ఒకరు నాకు ఆహారము అయిపోయాడు అనేసి అంటుంది. తప్పించుకుంటాము అనేసి మమ్మల్ని అక్కడ నిన్ను సంబంధించినవన్నీ ఉంటాయి, అక్కడ పిల్లలందరూ ఉంటారు. అయితే వీళ్ళు చూసి అక్కడ పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా అక్కడ ఉంటారేమో చూద్దాం అనుకునేసరికి వాళ్ళందరూ దెయ్యం ఫేసులతోని అదొకలాగా ఉంటారు. వీళ్ళందరూ దెయ్యాల్లాగా ఉన్నారు అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తే తర్వాత వీళ్ళు ఏమయ్యారు ఏమిటో అనేసి అనుకుంటారు. ఈలోగా మోహిని ఎగురుకుంటూ ఇక్కడికి వచ్చేసింది. ఈ మోహిని మనల్ని వదలట్లేదు, ఇక్కడికి కూడా వచ్చేసింది. మనం ఎలాగైనా ఇక్కడ దాక్కొని తప్పించుకోవాలి అనేసి మెల్లిగా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. మరి మోహినిని ఎలా చంపాలి అనేసి అనుకుంటారు. అయితే వాళ్ళ అమ్మ చెప్తుంది, అక్కడ ఒక చాకు లాంటిది ఒక హెయిర్ బ్యాండ్ అనేది ఉంటుంది, దానిని తన హార్ట్ ఉంటుంది, ఆ హార్ట్కి పడాలి, అప్పుడే అలాగా అది చనిపోతుంది. అంటే సరేనమ్మా నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తాను, మెల్లిగా నువ్వు మోహినిని ఇటు అటు చెయ్యు, నేను అక్కడికి వెళ్ళి దానిని పొడి చేస్తాను అంటది. సరే జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అనేసి అంటారు. సరే అనేసి శాలిని అటు నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటుంది. ఈలోగా అక్కడ ఉన్న పిల్లలు ఆ ఏళ్ళ నుంచి ఎంతో కష్టంగా తప్పించుకుంటూ ఉంటారు, కానీ తప్పించుకోలేకపోతారు. ఈలోగా బుక్ చదువుతున్న ఆ వ్యక్తి అంటారు, ఒరే నువ్వు బక్కలోడివి కదా, ఒకసారి నీ ఊపిరి బిగించుకొని అలా లోన్ నుంచి ఇలా బయటికి వచ్చి రా, ఏళ్ళలోంచి వచ్చి అంటే అలాగా సరే అనేసి తను మొత్తం బిగించుకుంటాడు, బాడీని బిగించుకొని మెల్లిగా కింద నుంచి వచ్చేస్తారు. అయితే వచ్చాక ఒరే అదిగో చూడు అలా అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనుకుంటాం, దాన్ని తీసి అక్కడ పొడి చేయి అప్పుడు చనిపోతుందంటే వెంటనే అక్కడికి మోహిని వచ్చేసింది. ఇంకా మన పని అంతే అంటే ఒరే నువ్వు మెల్లిగా తీసి పొడి చేయరా అని అంటే సరే అనేసి అది తీసుకొని అది ఎక్కుతూ ఉంటే మోహిని ఊదుతూ ఉంటుంది, దానికి పడిపోతూ ఉంటారు. అయినా సరే తను లేచి మెల్లిగా వెళ్ళి ఆ హార్ట్కి పొడి చేస్తుంది. ఆ హార్ట్కి పొడి చేసరికి అక్కడ మోహిని కాలిపోతూ ఉంటుంది. ఇక్కడ హార్ట్ కూడా రంగు బాగా చేంజ్ అయిపోయి మంట రాబోతూ ఉంటుంది. ఇక్కడ ఏళ్ళతో బందీగా ఉన్న వీళ్ళు ఆ ఏళ్ళ నుంచి తప్పించుకుంటారు. ఈలోగా శాలిని వచ్చి పదండి మనం వెళ్ళిపోదాము అనేసి బయటకు వచ్చేసిండు. మోహిని కొంచెం కాలేక మనం వెళ్దాము అనేసి వాళ్ళ తమ్ముడు చెప్పడంతో సరే అనేసి ఉంటారు. ఈలోగా మోహిని బుద్ధిగా కాలిపోతూ ఉంటుంది. వెంటనే బయటికి వచ్చేస్తారు. ఇక్కడ రాజు కూడా మామూలు మనిషిలాగా అయిపోతారు. ఆంటీ శాలిని వీళ్ళందరూ ఏరి అంటే ఇక వచ్చేస్తారు అదిగోటి అంటారు. తర్వాత ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ హౌస్ మొత్తం కాలిపోతుంది. వీళ్ళు 2 కార్లని ఎక్కి వెళ్ళిపోతుంటూ ఈరోజు మనకి గండం బాగా తప్పింది, ఇంకెప్పుడు అడవికి వెళ్ళకూడదు, మనకి తెలిసి కూడా వచ్చాము ఎంజాయ్ కోసమని. ఎంజాయ్ ఉండవచ్చు కానీ ఇలా రిస్క్ అయిన ప్లేస్లోకి మనం వెళ్ళకూడదు, ఎవరు తిరగని ప్లేస్కి వెళ్ళకూడదు అని అనుకుంటారు. అవును నిజంగానే ఇప్పుడు ఏదో మనం అదృష్టం కొలిది ఆ మోహిని చంపాము, మళ్ళీ ఇంకా వేరే మోహినీలు ఉండరని ఎవరికి
నీకు తెలుసు మనం ఎలాగోలా తప్పించుకొని వచ్చేసాము అని కారులో వీళ్ళు వెళ్ళిపోతుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగా సరదాగా జోక్స్ మళ్ళీ వేసుకుంటూ ఉంటారు. ఒరే భలేగా మనం తప్పించింది కదా మోహిని, అవునురా బాబు, కానీ దాన్ని అది పొడి చేసేసరికి ఏట్రా బాబు అంత వింత కలర్లు, చూడడానికి అది భయంకరంగా ఉంది. ఇంకా పిల్ల దెయ్యాలు, కానీ పిల్ల దెయ్యాలు అయితే ఏమీ అనలేదు, మనకు కనిపిస్తూ ఉండేవి. బహుశా అది మనకి చెప్పడానికో ఫ్రెండ్ చేసుకోవడానికో మళ్ళీ దాన్ని ఇలాగ దెయ్యం చేసేసి మళ్ళీ కూడా ఫ్రెండ్గా చూసుకుందాం అనుకుంటుందేమో. వామో, ఏది ఏమైతే ఏమి, మనందరము సేఫ్ అయిపోయాము, ఎలాగోలా తప్పించేసుకున్నాము రా. ఈ సంగతి మన ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పినా నమ్మరురా బాబు. వాళ్ళని ఒకసారి వెళ్ళమనాలి, మరొక మోహిని అంట పడితే అప్పుడు నమ్ముతారు అని సరదాగా జోక్స్లు అవి వేసుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ మోహిని స్టోరీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్.